రెడ్డిగూడెం భూముల విషయంలో పోలీసుల జోక్యాన్ని రెడ్డిగూడెం భూముల విషయంలో పోలీసుల జోక్యాన్ని ఆదివాసీలపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించాలి. ఆదివాసీలపై పెట్టిన తప్పుడు కేసులను ఆదివాసీలపై పెట్టిన తప్పుడు కేసులను ఆదివాసీలపై పెట్టిన తప్పుడు కేసులను ఆదివాసీ సాగుదారులపై పోలీసుల బెదిరింపులు ఆదివాసీ సాగుదారులపై పోలీసుల బెదిరింపులు ఆదివాసీ సాగుదారులపై పోలీసుల బెదిరింపులు ఆదివాసీ సాగుదారులపై పోలీసుల బెదిరింపులు తెలంగాణ రైతు కూలి సంఘం తెలంగాణ రైతు కూలి సంఘం తెలంగాణ రైతు కూలి సంఘం తెలంగాణ రైతు కూలి సంఘం రెడ్డిగూడెం భూముల విషయంలో పోలీసుల జోక్యాన్ని 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 రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చారు కదా, దానికి ఎవరు మిమ్మల్ని అభ్యంతరం పెట్టరు కదా. దానికి మీరు భయపడాల్సింది కాగితాలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎవరైనా సమస్యలు చెప్పుకోవడానికి. పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు లేరు కదా. పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళంటే అది ఇబ్బంది పెట్టారో వేరే విషయం. ఈ రోజు ఇక్కడికి రావడానికి కాగితం ఇవ్వడానికి ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. అవునా? నీకేం భయపడాల్సి ఎవరైనా భయపెడితే భయపడదు. అట్లా అని చెప్పి మీ నాయకులు అని చెప్తున్నారా? నాయకులు అని చెప్పి కింద కూర్చోమని చెప్పారా? పోలీస్ స్టేషన్ అది వేరే విషయం. మీరు వేరే ఏమన్నా దౌర్జన్యం పోయారా? కాగితం ఇవ్వడానికి మిమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది ఏం పెట్టరు మిమ్మల్ని. ఓకే, మీ సమస్య ఏం చెప్పండి. దారిలో బండ్లు ఉంటాయి సార్. పొలం దగ్గర అంటే మీరు కొద్దిగా దగ్గర రండి, ఇట్లా సార్ దగ్గర రండి, పైకి ఎక్కువ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు నా పేరు పొన్నం చంద్రు. అయితే ఈ ఆదివాసీలు ఎప్పటి నుంచో చేసుకున్న భూములకి కొంతమంది గిరిజనేతరులు పోలీసు జోక్యంతో వచ్చి ఆ భూమిని వాళ్ళు బయటకు వెళ్ళగొట్టడం జరుగుతుంది. కాబట్టి అటు పోలీసు జోక్యాన్ని ఆపాలని మా డిమాండ్. అదేవిధంగా ఆదివాసీలపై పెట్టే తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలనేది ఒక డిమాండ్. అదేవిధంగా మాది ఆదివాసీ సాగుదారులు ఎప్పటి నుంచో చేస్తారు. ఇది చేసేదాన్ని ఆపేయడం కాదు. వాళ్ళు ఎటువంటి ఈ 1/70 యాక్ట్ ఏరియాలో వేరే గిరిజనేతరులు ఆ భూముల మీదకి రాకూడదు. ఓన్లీ ఆదివాసులకే ఉంటుంది హక్కు. అటువంటి భూముల మీదకి పోలీస్ జోక్యందారు, రెవెన్యూ వాళ్ళ జోక్యం లేకుండా పోలీస్ జోక్యందారు వచ్చి ఆదివాసుల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళకు సంబంధించిన ట్రాక్టర్లు ఇవన్నీ కూడా తీసుకొని పోలీసులు తీసుకొని ఆ పోలీసులు ఇప్పుడు ట్రాక్టర్లు ఉంచారు. 20,000 రూపాయలు తప్పుడు కేసులు బనాయించారు. అది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎత్తివేయాలని డిమాండ్తో మేము ఈ రోజున నిరసన తెలియజేస్తూ ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.